ఇప్పుడు పోర్టులో జరిగిన అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా అక్కడ ఏదైతే రేషన్ ప్రభుత్వ బియ్యము అక్కడ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది, స్మగ్లింగ్ అవుతా ఉంది. కళ్యాణ్ గారు వెళ్ళింది ఏంటంటే ప్రత్యక్షంగా ఆయన కళ్ళతో చూడాలి, ప్రజలకు తెలియచేయాలి వైసీపీ వారు ఏంటి ఆలోచన అన్నది. వాళ్ళు ఏ విధంగా ఈ 5 నెలల్లోనే ఇంత చేయగలిగారంటే 5 సంవత్సరాలు ఏం చేశారో ప్రజలకు తెలియచేయాలన్నది ఆలోచన. సీజ్ చేయడంలో ఏ మాత్రం తప్పు లేదు. అదేదో కేంద్రం ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదండి? కేంద్రంలో కూడా ఎన్డీఏ మేమే ఉన్నాం. లీగల్ ఇష్యూస్ ఏమీ ఉండవు. ఒకటి తప్పు చేసి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని చట్టాలు మనం పెట్టుకున్నాం. అవసరమైనప్పుడు చట్టాలు సవర్ చేసుకునే హక్కు మనకుంది. చట్టాలు ఉన్నాయి, కఠినం చేస్తాం. ఇప్పుడు ఏదైతే నిన్న మీరు కేబినెట్ మీటింగ్ లో కూడా చూశారు, అది సిబిఐ సిఐడి ఎంక్వైరీకి వెళ్తాం. దాంట్లో మొమ్మాటికి వైసీపీ నాయకుల ఒక పాత్ర ఉంది. అంటే ఆ పాత్ర 5 నెలల్లోనే ఇన్ని వేల టన్నులు అంటే 5 సంవత్సరాలు ఇన్ని లక్షల టన్నులు. కళ్యాణ్ గారి ఉద్దేశం ఆయన అక్కడికి వెళ్ళడానికి కారణం కొంతమంది ఇంకా మెతక్గా ఉన్నారు అధికారులు, ఇంకా పిసుకులాట్లు పోలా. వాళ్ళకి మెసేజ్ ఇచ్చే